2.5 సంవత్సరాల నుండి మనందరికీ తెలుసు 25-30 సంవత్సరాల తర్వాత మంచిర్యాలకి మంచి రోజులు వచ్చినాయి. బోర్డు పెట్టడంలో మంచి జరిగినట్టు కాదు, మంచిర్యాల నడి ఓడ్లో మంచిర్యాలని బోర్డు పెట్టడం ద్వారా మంచి రోజులు వచ్చినట్టు కాదు. ప్రజల అవసరాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా పరిపాలన సాగిన తర్వాత ప్రజలకు ఏదైతే అవసరం ఉంది వారి అవసరాన్ని తీర్చి ప్రజల కళ్ళల్లో ఆనందం చూసిన వ్యక్తి మాత్రమే ప్రజానాయకుడు అవుతారు. అప్పుడే మన ప్రాంతానికి మంచి జరిగినట్టు. ఇది 2.5 సంవత్సరాల నుండి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు. మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఆసుపత్రిలో ఏదైనా ఇబ్బంది జరిగి ఆసుపత్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ట్రీట్మెంట్ మనం తీసుకుంటున్నామో ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బులు గౌరవ శాసనసభ్యులు గారి గడప దొక్కి లోపలికి వెళ్తే ఎంతో కొంత ఆ అమౌంట్ మనకు వస్తుంది, మన కుటుంబ అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో చూసుకుంటే హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే, సర్జరీ చేసుకోవాలంటే భయపడేవాళ్ళు. ఎందుకు అని అంటే ఏదైనా ఒకటి ఆస్తో నగలో అమ్ముకొని ఆ అమ్ముకున్న డబ్బులను తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి మన జబ్బు నయం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఏదైనా సర్జరీ ఉందంటే ధైర్యంగా అప్పు తీసుకొస్తున్నారు, ఆ సర్జరీ చేసుకుంటున్నారు, ధైర్యంగా ఇంటికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో సంబంధిత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు గారి నివాసంలో ఏర్పాటు చేసిన మండల వారీగా ఉన్నటువంటి మన సభ్యులకు కావచ్చు, ఇక్కడికి వచ్చి ఆ పేపర్స్ ఇవ్వగానే కొద్ది రోజుల లోపలనే మనకు ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఎవరైతే మరి చెక్కు వారు ఉంటారో వారికే ఫోన్లు వస్తున్నాయి. మరి ఈ రకంగా రావడం జరుగుతుంది. ఎక్కడైనా దళారీ వ్యవస్థ ఉందా అమ్మ? ఒక్క దళారీ వ్యవస్థ లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా నిరంతర ప్రక్రియగా మంచిర్యాల ప్రాంతంలో, మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న పల్లెలు కావచ్చు, కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ప్రజలందరికీ కూడా అవసరం ఉన్న మేరకు మరి ఈ యొక్క సిఎంఆర్ చెక్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎల్ఓసి గతంలో మనకు ఆ ఎల్ఓసి అంటే ఏంటిదో కూడా తెలియదు. ఉదాహరణకు చెప్తున్నా, అంటే చాలా సందర్భాలు చెప్పినప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు కాబట్టి తెలియాలి. 2017 సంవత్సరంలో మా సీతారాంపల్లి గ్రామం నుండి ఒక అతను క్రేన్ నడిపే, మన చుట్టమైతాడు, క్రేన్ నడిపే వ్యక్తి. ఆ క్రేన్ నడిపే క్రమంలో ఆ వైర్ తెగిపోయి ఆ క్రేన్ 11 kV లైన్కి తగలడంతో పాపం ఆయన మొత్తం షార్ట్ సర్క్యూట్కి, కరెంట్ షాక్ గురై 2 కాళ్ళు కొట్టేయడం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి పేదవాడు, వెనక ముందు ఎవరు లేదు, దిక్కు లేదు, దీపు లేదు, మరి అమ్ముకుందామంటే ఆస్తులు లేవు. అలాంటి పరిస్థితుల్లో మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్తే డబ్బులు లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, నా దగ్గరికి ఎందుకు వచ్చిరని చెప్పేసి డైరెక్ట్ ముఖం ముందే చెప్పేసింది. అప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది మేమందరం కూడా సహాయ సహకారాలు అందించి 30 లక్షల రూపాయలు వెచ్చించి అతన్ని నయం చేసుకొని ఈరోజు మేము ఇంటికి తీసుకొచ్చినాం. ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అదే కుటుంబంలో ఒకరికి తీవ్రమైన అనారోగ్య కారణం ద్వారా మరి సింగరేణి ఎంప్లాయీ వాళ్ళ బావ అయినప్పటికీ కూడా పెద్దగా ఖర్చు వస్తే సింగరేణి ఎంప్లాయీ అయినా భయపడతారు. సింగరేణికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా పెట్టిన తర్వాత కూడా అదనంగా 20 లక్షల రూపాయలు ఖర్చు అయితే అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి రాగానే సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో మాట్లాడి 18 లక్షల రూపాయలు, సుమారు 11 లక్షల రూపాయలు సింగరేణి నుంచి చెక్ ఇప్పించి మిగతా అమౌంట్ ఇంకో 6-7 లక్షలు అయినప్పటికీ కూడా నేను సింగరేణి సంస్థలుంటే పెట్టిస్తా, నా బాధ్యత అని చెప్పేసి ఆ కుటుంబానికి మనోధైర్యం నింపి ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ సాధ్యమైతే అమ్మ సింగరేణికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఆ వ్యక్తికి రావన్నో ఆ అమౌంట్ వచ్చిన తర్వాత కూడా మరొక 20 లక్షల రూపాయలు పెట్టే అవసరం ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు 11 లక్షల రూపాయలు డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి మరి ఆ సింగరేణి అకౌంట్ నుండి మరి హాస్పిటల్కి పంపించడం జరిగింది.